తాళరేవు మండలం సుంకులపాలెంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు. అలాంటిది 75వ జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తూ సుంకరపాలెంలో ఈ కేక్ కటింగ్ ఏర్పాట్లు చేసినటువంటి సిఎన్ఆర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులైన తాతపూడి నాగేశ్వరరావు, బాలకృష్ణ, అలాగే వివిధ పేటల నుంచి వచ్చినట్టు రవి, లోవరాజు, తారీబు, శివ, అందరికీ కూడా పేరు పడిన జార్జి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 28 ఏట ఎమ్మెల్యే, 30 ఏట మంత్రి, 45 ఏట ముఖ్యమంత్రి, సుదీర్ఘ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే చెల్లింది. ఇవాళ వయసు అనేది కేవలం ఆయనకు ఒక అంకి మాత్రమే తప్ప ఆయనలో ఎక్కడ కూడా ఒక వృద్ధాప్యం ఛాయలు కానీ, ఒక నీరసపట్టం కానీ, అలసిపోవటం కానీ ఉండదు. అని ఇప్పటికి కూడా 3వ తరం జనరేషన్తో కూడా పోటీ పడి వాళ్ళను ఓడించి వాళ్ళకి మార్గదర్శిగా ఉండగలిగిన సత్తా ఉన్న మహానాయకుడు అతను ఒక్కడే. మరి అలాంటి నాయకుడు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో మేమందరం ఉంటాం. మా అదృష్టంగా భావిస్తున్నాం. అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ మహిళలకు డ్వాక్రా రుణాలు అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, భారతదేశంలో ఎంసెట్, ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ లాంటిది కండక్ట్ చేసి ఇంజనీరింగ్లో పిల్లలకి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అలాగే ఫైనల్ ఇయర్లో చదువుతున్న పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్, అద్భుతమైన కార్యక్రమాలు చేసిన మహాదార్శనికుడు. అలాంటి వాళ్ళు దొరకటం కూడా మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అదేవిధంగా మరి దాట్ల బుచ్చిబాబు గారి సహకారంతో కూడా ఈ సుంకరపాలెం గ్రామంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్లు అభివృద్ధి చేసుకున్నాం. త్వరలోనే సుంకరపాలెం బైపాస్ సెంటర్ నుంచి ఈ సుంకరపాలెం గ్రామం చివరి వరకు 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా ఇవాళ నిధులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, వారికి మా తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు తమ్ముళ్ళకి, జనసేన యువ నేతలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు సుంకరపాలెంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే పార్టీ అభిమానులు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి మరి యొక్క కేక్ కటింగ్, మరి ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమం వేడుకలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తాతపూడి నాగేశ్వరరావు గారికి, మరి అలాగే మిగతా మిత్రులు మరి రవి గారికి, లోవరాజు గారికి, శ్రీని గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
వెంటనే రహదారులు పూర్తిగా రిపేర్ చేయించడం కానీ, కొత్త రహదారులు వేయించడం కానీ చేయడం, అలాగే మరి రాజధాని నిర్మాణం చేపట్టడం, మరి మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో అవసరమైనటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైనటువంటి రాజధాని పనులు వెంటనే చేపట్టడం, అలాగే పెన్షన్లు వైసీపీ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంటే కేవలం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేశారు. అలాగే మరి ఉచిత గ్యాస్లు ఇస్తారని చెప్పి మరి సంవత్సరానికి 3 ఉచిత గ్యాసులు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మే నెల నుంచి అమ్మ ఒడి కూడా వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఒక ప్రక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి అభివృద్ధిని చేస్తున్నటువంటి మరి లెజెండరీ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అలాంటి ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విడిపోయిన తర్వాత, మన రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి లెజెండరీ అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంక్షేమ పథకాలు కానీ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడం కానీ చేస్తున్నారంటే అటువంటి నాయకుడు దొరకటం మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా మరి భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి మిత్రులకు, నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తొలితెర మాదిగ దండోర ఉద్యమ నాయకుడు స్వర్గీయ కొండపూడి శ్యాంబాబు మాదిగ మృతికి పలువురు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఐపోలవరం మండలం పరిధిలోని పెదమాడి అరుంధతి కాలనీలో ఎంకేఎం యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద కొండపూడి శ్యాంబాబు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శ్యాంబాబు మాదిగ జాతి కోసం అనేక పోరాటాలు చేశారని ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆయన చేసిన సేవల్ని స్మరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి